ట్రైన్ ఇప్పుడు 129 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. బాటిల్ చూడండి ఎట్లా ఉందో, చాలా స్టేబిలైజర్గా చాలా బాగా వెళ్తుంది ట్రైన్ మాత్రం. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు వందే భారత్ ఎక్స్ప్రెస్ నుంచి. చూడండి అందరిని ఆపేస్తున్నారు అక్కడ. ఇలా అయిపోయినప్పుడు కూడా వీళ్ళు మెట్రోస్ ఎక్స్టెండ్ చేయకుండా ఇలా ఆపేస్తే చూడండి ఎంతమంది స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. హలో వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తుంటే అప్పుడు అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నానంటే మీకు తెలిసిపోయి ఉండాలి, ఈ లోగో చూసి ఎస్ఆర్ఎస్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాను. ఈవినింగ్ 6:30కి 7కి స్టార్ట్ అవుతుంది. నేను అండ్ మా ఫ్రెండ్ వాడు చెన్నై నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వస్తున్నాడు, నేను విజయవాడ నుంచి అయితే వెళ్తున్నాను. ఓకే, ట్రైన్ అయితే దిగిపోయాము. మధ్యాహ్నం 12:30 అవుతుంది. కరెక్ట్గా 6 అవర్స్లో జర్నీ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇట్లా రేపు వచ్చేసి మళ్ళీ ఇదే స్టేషన్కి వచ్చి మార్నింగ్ ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాలి. మార్నింగ్ 4:30 ఆ టైంకి ఉంది. మా ఫ్రెండ్ రావడానికి ఇంకా 1 అవర్ పడుతుంది అన్నాడు. సో ఈ లోపల ఏం చేయాలంటే నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మన ఎస్ఆర్ఎస్ జెర్సీ ఉంది కదా, అది కలెక్ట్ చేసుకోవాలి. పోయి కలెక్ట్ చేసుకొని వచ్చేద్దాం. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఈ వీడియోలో. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే కనెక్టెడ్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ గేట్ నెంబర్ 1 ఉంది కదా, గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తే కనపడుతుంది. మీకు ఇదిగోండి, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే వస్తుంది మెట్రో. రైట్ తీసుకుని అట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే మెట్రో వస్తుంది. కనిపిస్తుందా? ఇది ఇట్లాగా స్ట్రైట్గా రైట్ తీసుకున్న తర్వాత ఇట్లా కనపడుతుంది బస్ స్టాప్. బస్ స్టాప్ కాకుండా కొంచెం ముందుకు వెళ్తే మెట్రోకి డైరెక్ట్గా లెఫ్ట్ కనపడుతుంది. ఎక్స్లేటర్ లిఫ్ట్ అంటారు కదా, కనిపిస్తుంది. అది ఎక్కేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనం లిఫ్ట్ ఎక్కేసి పైకి మెట్రోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సికింద్రాబాద్ ఈస్ట్ సైడ్ ఉన్న మెట్రో అనమాట ఇది. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు, సికింద్రాబాద్ ఈస్ట్ అండ్ వెస్ట్ 2 మెట్రోస్ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈస్ట్ మెట్రోకి రావాలంటేనే ఇది ఫాలో అవ్వండి. సో అది వచ్చేసాం, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం, పైకి వచ్చేసాము. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రోకి వెళ్ళి అక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉన్నట్టుంది, నడిచేసి ఏం కాదు. సో లంచ్ కూడా చేయలేదు, లంచ్ చేసి ఇంకా డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడికి. ఇది ఇప్పుడు నేను చేయాల్సింది. మేబీ బ్యాడ్ లక్ అంటే ఇదేనాము. ప్రజెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్స్ ఏం వర్క్ అవ్వట్లేదు ఇక్కడ. టికెట్ కొనుక్కోవడానికి అందరూ ఇంకా క్యూలో పడ్డారు. నేను ఫస్ట్ టైం చూడడం ఇట్లా ఇంతమంది క్యూస్లో ఉండడం నేను ఫస్ట్ టైం చూడడం. చాలాసార్లు మెట్రో వచ్చాను హైదరాబాద్లో, కానీ ఫస్ట్ టైం ఎట్లా చూడండి ఎంతమంది ఉన్నారు. వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు. టికెట్ తీసుకున్నాము. ఇట్లా మనం ఫస్ట్ వెళ్ళి రాయదుర్గ్ దానికి ఎక్కి దాని తర్వాత ఇంటర్చేంజ్ అవ్వాలి ప్యారడైజ్ గ్రౌండ్లో. అక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళాలి. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం బ్లూ లైన్లో నుంచి గ్రీన్ లైన్లోకి ఇంటర్చేంజ్ అవ్వాలి. అందుకనే పెరేడ్ గ్రౌండ్లో దిగి నెక్స్ట్ డైరెక్ట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కాదు, డైరెక్ట్గా అక్కడ నుంచి అక్కడ దిగిపోవాలి. ఓకే, నేను చెప్పాను కదా, ఇదే ఇక్కడే మనం ఇంటర్చేంజ్ అవ్వాలి. పెరేడ్ గ్రౌండ్, యాక్చువల్లీ పెరేడ్ గ్రౌండ్ మెట్రో నుంచి డైరెక్ట్గా ఎంజీ బస్ స్టాండ్ లైన్కి అయితే ఇంటర్చేంజ్ అవ్వాలి. సో ఫైనల్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మన జెర్సీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి. మీకు ఎవరికైనా ఇలా మెట్రో ఫస్ట్ టైం ఇలా ఎక్కడ రాదు, ఎక్కడికి వెళ్ళాలని తెలియదు అంటే కనుక మెట్రో వాళ్ళే మీకు ఒక మ్యాప్ లాంటి క్రియేట్ చేస్తారు. నేను ఒకసారి స్క్రీన్ మీద వాళ్ళు డిస్ప్లే చేస్తాను. ఇట్లా చేయొచ్చు, మీరు ఈజీగా ఉంటుంది ట్రావెల్ అనేది. ఇప్పుడే మెట్రో స్టేషన్ దిగి ఇలా 1.5 కిలోమీటర్స్ అన్నా కదా, కాదు 2 కిలోమీటర్స్ ఉంది. సర్లే ప్రశాంతంగా నడుద్దాం అనేసి స్టార్ట్ అయ్యాను. ఎండ మాత్రం గట్టిగా ఉంది, మామూలుగా లేదు ఎండ. అనుకున్నట్లాగా మన విజయవాడ లాగానే అయిపోద్దాం ఫ్యూచర్లో, తెలీదు. గట్టిగానే ఉంది ఎండ మాత్రం. సో ఇట్లా దారి మధ్యలో చెరుకు రసం అయితే కొనుక్కున్న, షుగర్ కేన్ జ్యూస్ ఒక బాటిల్, 1 లీటర్ బాటిల్. అలా ప్రశాంతం తాగుతూ నడుచుకుంటూ వెళ్దామని. ఈ 1 లీటర్ బాటిల్ వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నాడు. వర్త్ అని చెప్పాను నేనైతే. ఎంత బాగున్నాయి అంటే తీయగా, లైక్ షుగర్ కేన్ జ్యూస్ జనరల్గా తీయగానే ఉంటుంది, అది అందరికి తెలుసు. కానీ ఇది ఇట్లా తాగుతుంటే
దట్టు ఈ ఎండకి ఇంకా ఎన్హాన్స్ చేసినట్టు ఉంది దీనికి. ఈ షుగర్ కేన్ జ్యూస్ టేస్ట్ చాలా బాగుంది. ఓకే, జెర్సీ అయితే కలెక్ట్ చేసేసుకున్నాము. ఆరెంజ్ ఆర్మీ బాగుంది కదా. టైం చూసారా, 4:49. ఇప్పుడు చెక్ ఇన్ అవుతున్నాం రూమ్లో. ట్రాఫిక్ అలా ఉంది. చూడు బ్రో. ఓకే, హియర్ వి సెట్ టు గో. లెట్స్ గో. ఓకే, వి కంప్లీటెడ్ ద డిన్నర్. సో నెక్స్ట్ డైరెక్ట్గా మనం స్టేడియంకి వెళ్ళిపోతున్నాము. ఫుడ్ ఈజ్ నాట్ గుడ్, నాట్ బ్యాడ్, యావరేజ్. నియర్ బై ఉంటుంది ఒక్కల్ స్టేడియంకి. లోపలికి వెళ్ళి ఇంకా డైరెక్ట్గా మ్యాచ్ ఎంజాయ్ చేయడమే. ఐ థింక్ దిస్ ఈజ్ గేట్ నెంబర్ 9. మనం వెళ్ళాల్సింది గేట్ నెంబర్ 11. Two more gates are left. Finally we are into the stadium. ఇది వచ్చేసి B3. We are into the stadium. Finally, yes sir, won the match. भाई हार गए, तुम हार गए भाई, लास्ट भाई, हार गए तुम हार गए. చూడండి, అందరిని ఆపేస్తున్నారు అక్కడ. ఇలా ఐపీఎల్ అప్పుడు కూడా వీళ్ళు మెట్రోస్ ఎక్స్టెండ్ చేయకుండా ఇలా ఆపేస్తే చూడండి ఎంతమంది స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. ఒక 12 అవుతుంది టైం. ఎంతమంది ఉన్నారు చూడండి ఇంకా. ఆరెంజ్ గుడ్, వెరీ గుడ్. ఆబ్వియస్లీ వర్త్ వచ్చినందుకు, వర్త్ హైదరాబాద్ వచ్చినందుకు. ఇంకా రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వేసి 4:30 కల్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఓకే, ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. 5కి మన ట్రైన్ ఇక్కడే వస్తుంది డైరెక్ట్గా. ఇక్కడే సేమ్ C12 మంది వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇక 5కి స్టార్ట్ అవుతుంది. 9 కల్లా విజయవాడ స్టేషన్కి రీచ్ అయిపోతాం మనం. నైట్ మొత్తం స్లీప్ లేదు. ఐపీఎల్ మ్యాచ్ చూసి రూమ్కి వచ్చేపాటికి 1:30. ఇంకా 1:30 పడుకుంటే ఇలా 4కి లేవడం చాలా కష్టం అనేసి ఇంక పడుకోలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఒక 2 అవర్స్. ఓకే, వచ్చేసింది మన వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నమాట.
మంది సీటు వల్ల 1 ఫస్ట్ సీటు మందే. ఈ కోచ్లో ఫస్ట్ సీటు మందే. వెళ్దాం, ప్రశాంతంగా వెళ్దాం, జనాలు రష్ తగ్గి ప్రశాంతంగా వెళ్దాం. ఎట్లుంది? యా, ఇదే మన సీటు విండో పక్కన. మొబైల్ స్టాండ్ ఫ్రీ గిఫ్ట్. ఇది వచ్చి మొబైల్ స్టాండ్ అంట, ఫ్రీగా మన సీట్లో పెట్టారు. లెగ్ స్పేస్ కూడా చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉందో, చాలా బాగుంది. మంచిగా ఏసీ జస్ట్ లైక్ ఫ్లైట్ థీమ్లో తీసుకొచ్చారు. అబ్బా, నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను, చాలా బాగుంది. ఇది మొబైల్ స్టాండ్. టైం వచ్చేసి కరెక్ట్గా 5 అవుతుంది. 5:05కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు 180 కిలోమీటర్ స్పీడ్లో అయితే వెళ్తుంది ట్రైన్. అండ్ ఇది వచ్చేసి టీ పౌడర్ అండ్ బిస్కెట్ ఇచ్చారు. కాసేపట్లో టిఫిన్ కూడా ఇస్తారు, బ్రేక్ఫాస్ట్. నేనైతే నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏమొస్తుందో తెలియదు, చూద్దాం. ఇదైతే మాకు వచ్చిన ఫుడ్: బ్రెడ్ ఆమ్లెట్, ఒక కేక్, కెచప్, ఇది పికిల్ అండ్ బటర్ అండ్ చాయ్ అండ్ బిస్కెట్. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చింది కాంప్లిమెంటరీగా. అండ్ ట్రైన్ కొంచెం స్లో అయింది. అట్లీస్ట్ ఒక ఎంత కాదన్నా 9 కల్లా రీచ్ అయిపోవచ్చు విజయవాడకి. ఓకే, కంప్లీటెడ్ మై బ్రేక్ఫాస్ట్. ఫుడ్ అయితే ఎదిరిపోయింది. అండ్ చిన్న పీస్ ఆఫ్ కేక్ అండ్ చాయ్ మిగిలింది, అది కూడా కంప్లీట్ చేసేస్తాం. ట్రైన్ ఇప్పుడు 129 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. బాటిల్ చూడండి అట్లా ఉందో, చాలా స్టేబిలైజర్గా చాలా బాగా వెళ్తుంది ట్రైన్ మాత్రం. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు వందే భారత్ ఎక్స్ప్రెస్ నుంచి ఇంత బాగా క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. లిటరల్ 129 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే కార్లోనే ఇలా ఉంటుంది బాటిల్. ఓకే, మనం విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. ఇంకొక 5 to 10 minutes, 5 minutes. ఓకే, ఈజీగా. ఇప్పుడే ట్రైన్ దిగిపోయాము. విజయవాడ స్టేషన్లో అయితే రిటర్న్ వచ్చేసాము. ఎగ్జాక్ట్లీ 4 hours, కంప్లీట్లీ 4 hours. 5:05కి స్టార్ట్ అయింది, 9:05 కల్లా దింపేసింది నన్ను విజయవాడ జంక్షన్లో. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఆసమ్.